తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈరోజు కింది స్థాయి అంటే దాదాపు మారేడుమల్లిలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, హిడ్మా ఎన్కౌంటర్, అక్కడ నుంచి కూడా ఢిల్లీ వరకు హిడ్మాకు మద్దతుగా చాలా పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఆయన చితి పేర్చే విషయం కావచ్చు, లేకపోతే ఆయన అంతిమ యాత్రలో పాల్గొనడానికి దాదాపు వందల ఊర్ల నుంచి, ఆదివాసీ గ్రామాల నుంచి ఆయన చివరి చూపు చూసుకోవడానికి చాలా మంది వేలాదిగా వచ్చిన విషయం ఈరోజు దేశాన్ని కదిలించినటువంటి ఆ యొక్క సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెలువెడుతున్నటువంటి విషయం అయితే మనం గమనిస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి అసలు హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల ఎలాంటి కోణం ఉంది, నిన్న మనము ఆల్రెడీ ఒక స్టోరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి మీతో షేర్ చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. అయితే హిడ్మా ఒక ఎన్కౌంటర్లో చనిపోయిండు, అది విజయవాడలో చికిత్స కోసం వచ్చి దొరికి చనిపోయిండు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఇంకొక వైపు నాకు కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన విషయం ఏంటంటే, హిడ్మా ఈ ఎన్కౌంటర్కి ముందు దాదాపు 3-4 రోజుల ముందు ఎక్కడికి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకి వచ్చిండు అనేది ఒక సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. అక్కడికి వచ్చి ఎవరైతే ప్రభుత్వంతో మీడియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లొంగిపోవడానికి సంబంధించినటువంటి చర్చలు ఏవైతున్నాయో అవి కొన్ని తెలంగాణ ప్రభుత్వంతో చేసేట సందర్భంలో ఆ యొక్క సమాచారం తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ అమిత్ షా డైరెక్షన్లో ఆయన ఎన్కౌంటర్ చేయమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి ఎందుకో ఆదేశాలు సున్నితంగా తిరస్కరించినట్టుగా, దాని తర్వాతనే ఆయన ఇక్కడ నుంచి ఏపీకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, అసలు ఆయన జనరల్గా తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోవాలి. యాక్చువల్గా తెలంగాణ డీజీపీ ముందా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ముందా ఒక పెద్ద ఎత్తున, అంటే మీరు చూడండి, విజయవాడలో 52 మంది ఒక ఇంట్లో తలదాచుకున్నారని చెప్పేసి ఒక విషయం రావడం జరిగిందా. ఆ 52 మందితో పాటు ఎవరైతే చనిపోయినరో వీళ్ళందరూ కలిసి ఒకటేసారి తెలంగాణ డీజీపీ కానీ తెలంగాణ సీఎం ముందు లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో, చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక కోవర్ట్ ఆపరేషన్ ద్వారా, అంటే కోవర్ట్ ఎవరైతే ఉన్నారో అతను కొంత కేంద్ర హోంశాఖ లీక్ ఇచ్చిన నేపథ్యంలో అమిత్ షా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకో రేవంత్ రెడ్డి కూడా అది ఒకవేళ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్కౌంటర్ చేస్తే ఖచ్చితంగా ఫైర్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ పార్టీ సిద్ధాంతం కూడా అది కాదు కాబట్టి మేబీ సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వెంటనే ఇమీడియట్ గా విజయవాడకు తీసుకెళ్లి మారేడుమల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేసి దాన్ని రకరకాల కథనాలు చూపిస్తా ఉన్నారు. దీనిలో ప్రధానంగా హిడ్మా గురించి ఆయన చేసేటటువంటి గతంలో ఆయన చేసేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు రాజకీయ నాయకులను కావచ్చు, కొంతమంది సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఇలా చాలా రకాల ఆపరేషన్స్ లో ఆయన సిద్ధహస్తుడిగా ఆపరేషన్స్ కంప్లీట్ గా దాంట్లో చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. సో ఆయనను ఒక క్రూరుడిగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో బీజేపీ ప్రభుత్వం కొంత సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అవి ప్రజలు నమ్మకపోగా, ప్లస్ ఆయనకు మద్దతుగా మారేడుమల్లి నుంచి మొదలుపెట్టుకుంటే, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి మొదలుపెట్టుకుంటే ఢిల్లీ వరకు కూడా ఒక హిడ్మా చనిపోతే వందల వేలాది మంది హిడ్మాలు పుట్టుకొస్తారు అనుకుంటూ ఒక నినాదంతో, హిడ్మా అమర్ రహే నినాదంతో ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెళ్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో అసలు హిడ్మా ఎందుకు ఇంత క్రేజ్ రావడం జరిగింది అనేది చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఆయనే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏవైతే ఆదివాసీ గ్రామాల పైన ఆధిపత్యం చేస్తున్నటువంటి పెత్తందారి వర్గాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అక్కడ ఒక ఇంచు భూమి కూడా కార్పొరేట్ శక్తులకు ఇవ్వకుండా అడవిలేని ఆ ఛత్తీస్గఢ్ అడవులను, అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో, ఆదివాసీ ప్రజలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో, దానికోసం ఆయన చేసినటువంటి చాలా పనులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేసినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ను ఒక హిడ్మాను ఒక దేవుడిగా, ఒక అవతార పురుషుడిగా చూసుకుంటూ కొలిసేటువంటి ఒక ప్రయత్నం గతంలో ఇప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వందలాది ఆదివాసీ గ్రామాలు కావచ్చు, లేకపోతే వందలాది మీడియా సంస్థలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఆయనను ఒక కొలుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించి గతంలో
ఆదిలాబాద్ ఎవరైతే ఆదివాసీ హక్కుల కోసం కొట్లాడినటువంటి కొమ్రం భీమ్ కావచ్చు, లేకపోతే బిర్సా ముండా కావచ్చు, లేకపోతే గోదే గూండ్ కావచ్చు, ఇలా చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ హక్కుల కోసం పోరాడి వాళ్ళ ఒక చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళందరినీ కూడా ఒక డెమి గాడ్స్ గా ఆదివాసీ సమాజం ఇప్పటికి కూడా కొలుస్తూ ఉంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, మన కళ్ళ ముందు ప్రతి సంవత్సరం జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్కలు కూడా ఏంది అంటే వాళ్ళకన్నటువంటి ప్రజల కోసం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు ఆ ప్రజలు కాపాడిన కాబట్టి వాళ్ళను దేవతలుగా కొలుస్తూ ఈరోజు ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏపీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ అన్ని జిల్లాల నుంచి ఫిబ్రవరిలో ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర, మేడాల జాతర అవుతుందో కోట్లాది మంది ప్రజలు వచ్చి వాళ్ళని కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా హిడ్మాను కూడా భవిష్యత్తులో ఛత్తీస్గఢ్లో హిడ్మా పేరిట కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి రిచువల్స్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకసారి మీరు ఆయన చితిని పేర్చిన విధానం కావచ్చు, ఎంత చాలా పెద్ద ఎత్తున చితి పేర్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా తమ యొక్క అభిమానాన్ని ఈరోజు చాటారు మనందరం కూడా చూసాం. వందలాది గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా ఆయన కోసం ఆయన చివరి చూపు చూడడానికి వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా మందిని కలిసివేసినాయి. సో ఈ అన్ని అంశాలు చూస్తూ ఉంటే చాలా మంది మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా హిడ్మా అనేవారు చరిత్రలో ఒక ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే చంపినటువంటి పాలకులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా కొలిచే స్థాయికి హిడ్మా వస్తాడు అనేది ఒక సీనియర్ జర్నలిస్టులు రాస్తున్నటువంటి విషయాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే హిడ్మాను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడ్డది. అంటే హిడ్మాను ఆయన యొక్క హీరోయిజం ఏదైతుందో, హీరోయిజం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. సో ఈరోజు హిడ్మా చనిపోక ముందు వరకు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది ఛత్తీస్గఢ్లో. హిడ్మా చనిపోయిన తర్వాత అక్కడ మైనింగ్ ఏ విధంగా స్టార్ట్ అయిందో ఒకసారి మీరు చూడండి. నేను కొన్ని విషయాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షేర్ చేస్తున్న వీడియో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా మిత్రులారా. చాలా మీకు పక్కన और माइनिंग स्टार्ट हुआ है ना, तो वहाँ पे एकदम रेड रेड दिख रहा है. एक बार देखिए, ये देखो भाई, हमारा पूरा बस्तर कैसा जा रहा है, मतलब क्या चल रहा है. आने वाली जो हमारी जनरेशन है आगे, और क्या देखेगी. और हमारे लिए जो लड़ाई लड़े इतना जल जंगल जमीन के लिए, और इतना आजादी के बाद भी हमारे जल जंगल के ऊपर ऐसा हो रहा है. क्या बोल सकते हैं इसमें हम. సో చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒక ఆదివాసీ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్ట్. సో అక్కడ ఏం జరుగుతుంది మీరు పక్కన చూడండి, మైనింగ్ జరుగుతూ ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ అయినటువంటి ఒక 2-3 రోజుల్లోనే ఈ మైనింగ్ ప్రారంభమైంది. గతంలో ఆ అడవి అంతా కూడా పచ్చగా ఉండేది, కానీ ఇప్పుడంతా కూడా ఎర్ర దిబ్బలతోటి మైనింగ్ మొదలైనట్టుగా ఈ అమ్మాయి చెప్తున్న విషయం ఒకసారి గమనించినట్లయితే మీకు తెలుసుగా పచ్చగా ఉంటుంది అడవి. మైనింగ్ మొదలయ్యాక మొత్తం ఎర్రగా అయిపోయింది, చూడండి అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. మా బస్తర్లో ఏం జరుగుతుంది అసలు, మా పిల్లలకు అడవి లేకుండా చేస్తున్నారు. మేము ఇప్పటిదాకా మాడోల కోసం చేసిన పోరాటం వృధానా అంటూ ఈ అమ్మాయి నిన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్ట్ తోటి ఇది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక జిందాల్కో లేకపోతే అదానికో లేకపోతే అంబానీకో ఎక్కడైతే ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలను వాళ్లకు లీజ్కి ఇచ్చేందుకు ఈరోజు మావోయిస్టులు అంతమొందిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి కనీసం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, మావోయిస్టుల నుంచి ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టుల నుంచి కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, చాలా రకాల సోర్సెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున మైనింగ్ గురించే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాల గురించే మావోయిస్టులు అంతమొందిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా. ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దీన్ని ఖండించలేదు. అంటే మీకు అర్థం చేసుకోండి, 100% ఛత్తీస్గఢ్లో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ
మైనింగ్ చేయడానికి ఈరోజు మావోయిస్టు పార్టీని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఖచ్చితంగా అదానికో జిందాల్కో కట్టబెట్టి అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇది అసలు విషయం. ఇటు మావోయిస్టులను వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటా ఏదో మాట్లాడుతున్నారు, కానీ అదంతా ఉత్త విషయము. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వారు ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే ఈ యొక్క ఛత్తీస్గఢ్ను ఆక్యుపై చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అంటూ చెప్తున్నటువంటి విషయంలో కూడా మరి గత 20 మావోయిస్టులు పోయి ఎప్పుడైంది 20 సంవత్సరాల క్రితం ఆ ఛత్తీస్గఢ్లోకి పోయారు. అంతకుముందు ఛత్తీస్గఢ్ లేరు కదా, అంతా నల్లమల్ల వేదికగా ఉండే కదా. మరి 20 సంవత్సరాల క్రితం అక్కడ రోడ్లు లేవు, ఎందుకు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తాను. ఈరోజు మావోయిస్టులు అక్కడ రావడం వల్లనే అక్కడ రోడ్లు వచ్చినాయి, అక్కడికి ప్రజలకు గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా మావోయిస్టు సింపథైజర్స్ నుంచి కావచ్చు, లేకపోతే చాలా రకాల వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది హిడ్మాకు సంబంధించిన అంశం. హిడ్మా ఎన్కౌంటర్ అయిన 2-3 రోజులకే అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ ప్రారంభమైనట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. బస్తర్లో ప్రారంభమైనటువంటి అది ఇక గడ్చిరోలి కానీ మిగతా ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం ద్వారా వారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద స్కెచ్ వేసినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది.